మనము పాన్ కార్డ్ని ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నది చూద్దాం. ఆల్రెడీ మనకి పాన్ కార్డ్ ఉంది, అయినా ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఒక్కోసారి మనకి పాన్ కార్డ్ లాస్ అవ్వచ్చు. అట్లాంటి టైంలోనే ఇది యూస్ఫుల్ అవుతుంది. చాలా వీడియోస్ నేను చూస్తున్నాను, పాన్ కార్డ్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అని. 100% ఎవరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే ప్రయోజనం ఇవ్వలేదు. అట్లాంటి వీడియోస్ చూసి మోసపోవద్దు. మినిమం ఛార్జ్ ₹8.26 పే చేసి మనము మన పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎట్లాగో ఒకసారి చూసేద్దాం. NSDL పాన్ కార్డ్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి గెట్ ఈ పాన్ కార్డ్ అనే టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. ఈ వెబ్సైట్ URL నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా ఆ లింక్ని ప్రెస్ చేసి ఈ పేజీలోకి డైరెక్ట్గా రావచ్చు. సో ఈ పేజీలో ఉన్న ఆప్షన్స్ ఏంటో ఒక్కొక్కటి మనం చూద్దాం. ఈ పేజీలో మనకి ఫస్ట్గా డిస్ప్లే అవుతున్నది ఏంటంటే అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అని అడుగుతుంది, లేకపోతే పాన్ కార్డ్ అని అడుగుతుంది. బై డిఫాల్ట్ పాన్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసి ఉంటుంది, ఎందుకంటే మనము ఆల్రెడీ మనకి పాన్ కార్డ్ ఉంది, బట్ ఆ పాన్ కార్డ్ పోయింది అనుకుందాం. అట్లాంటి టైంలో ఇది మనకి యూజ్ఫుల్ అవుతుంది. అందుకనే నేను పాన్ కార్డ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఫీల్డ్లో మనం ఇవ్వాల్సి ఏంటంటే మన ఎగ్జిస్టింగ్ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. దాని కింద ఆధార్ నెంబరు, దాని కింద మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న మంత్ అండ్ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఇయర్ని ఇచ్చి కింద చెక్ బాక్స్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేస్తే దాని కింద క్యాప్చా ఉంటుంది. క్యాప్చాని కూడా మనం యాక్టివేట్ చేసి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం మన డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేద్దాం. ఫస్ట్ ఫీల్డ్లో పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తాను. సెకండ్ ఫీల్డ్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. థర్డ్ ఫీల్డ్లో మన డేట్ ఆఫ్ బర్త్, మంత్ అండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ GST నెంబర్ అన్నది ఆప్షనల్, అది దాన్ని లీవ్ చేసేయండి. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ బాక్స్ని చెక్ చేయండి. సో క్యాప్చాని ఎనేబుల్ చేశాను. ఎనేబుల్ చేసి ఇప్పుడు సబ్మిట్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. సో సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మనకి స్క్రీన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏంటంటే మన పాన్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి అండ్ మన పాన్ కార్డ్తో లింక్ అయిన పిన్ కోడ్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అవి మనము మనయా కాదా అన్నది, మన డీటెయిల్స్ కరెక్టా కాదా అన్నది చెక్ చేసుకుని కింద వెరిఫికేషన్ కోసము 3 ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళు. సో ఆ 3 ఆప్షన్స్లో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ బోత్. సో దేనికో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని మనము ఈ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేస్తే మనము OTP వెరిఫికేషన్ కోసము నేను మొబైల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కింద ఉన్న చెక్ బాక్స్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ గెట్ OTP అనే బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ OTPని ఎంటర్ చేయండి. OTP ఎంటర్ చేసి వ్యాలిడేట్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ కంటిన్యూ విత్ పెయిడ్ పాన్ డౌన్లోడ్ ఫెసిలిటీ అని వస్తుంది కదా, దీని మీద ఒకసారి ప్రెస్ చేయండి. 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటిఎం లేకపోతే బిల్డర్స్.
ఏదో ఒకటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను పేటిఎం ద్వారా మనీ పే చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి పేటిఎం పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనము ₹8.26 మనము పే చేయాల్సి వస్తుంది. ఆ అమౌంట్కి మనం ఓకే అనుకుంటే కింద ఐ అగ్రీ టు ద టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అనే రేడియో బటన్ని సెలెక్ట్ చేసి దాని కింద ఉన్న ప్రొసీడ్ టు పేమెంట్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనము కన్ఫర్మ్ పేమెంట్ పేజ్కి వచ్చాము. ఇక్కడ మనం పే చేయాల్సిన అమౌంట్ అండ్ మన ట్రాన్సాక్షన్ ఐడి చూపిస్తుంది. దెన్ కింద పే కన్ఫర్మేషన్ బటన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. ఇందులో పేమెంట్ ఆప్షన్స్ ప్రీపెయిడ్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా పే చేయొచ్చు, లేకపోతే యూపీఐ ద్వారా పే చేయొచ్చు, లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం అమౌంట్ని పే చేయొచ్చు. నేనేం చేస్తాను, ఇక్కడ నేను నా పేటిఎం మొబైల్ నెంబర్ ఇచ్చి ప్రొసీడ్ సెక్యూర్లీ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ సెక్యూర్లీ అనే బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్లో ప్రొసీడ్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ₹8.26 పే చేయమని చెప్పి పేటిఎం నుంచి ఒక లింక్ కూడా వస్తుంది. ఆ లింక్ అన్నా క్లిక్ చేయొచ్చు, డైరెక్ట్గా పేటిఎం అన్నా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ పే అనే ఈ బటన్ ప్రెస్ చేయండి. నుంచి పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఒకసారి పేటిఎంలో మనీ పే చేసిన తర్వాత ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ని రీఫ్రెష్ చేయొద్దు, వెయిట్ చేయండి. ఒక 30 సెకండ్స్ వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా మనం మనీ పే చేస్తే ఈ విధంగా మనకి పేజ్ డిస్ప్లే అవుతుంది. అదే టైంలో ఆటోమేటిక్గా మన మెయిల్ ఐడికి మన పాన్ కార్డ్ అనేది సెండ్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కంటిన్యూ అని ప్రెస్ చేస్తాను. కంటిన్యూ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్లో మనం మనీ పే చేసాము, అది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది రిసిప్ట్లో డిస్ప్లే అవుతుంది. అంతే. మన పాన్ కార్డు మటుకు డైరెక్ట్గా ఈమెయిల్ ఐడికి సెండ్ చేస్తారు ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ నుంచి. సో మనం మన ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి మన పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఒక ఈమెయిల్ ఐడిలో ఒకటి మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. సో నేను నా పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసి ఒకసారి మీకు చూపిస్తాను. కార్డ్ ఓపెన్ చేయాలంటే మన డేట్ ఆఫ్ బర్త్ అవ్వాలి. ఫస్ట్ డే, నెక్స్ట్ మంత్, తర్వాత ఇయర్. మధ్యలో ఏ విధమైన స్పెషల్ క్యారెక్టర్స్ని యాడ్ చేయొద్దు. జనవరి 1ను కొడితే 01 అండ్ డేట్ ఆఫ్ బర్త్ 13 అయితే 13, ఇయర్ 1970 అయితే 1970. ఇంతే. మధ్యలో ఏ విధమైన స్పెషల్ క్యారెక్టర్స్ లేకుండా టైప్ చేయండి. టైప్ చేసి ఓకే అంటే మీ పాన్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా నా పాన్ కార్డ్ నేను డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.